పటాన్చెరు మండలం రుద్రారం గ్రామంలో 60 లక్షల రూపాయల నిధులతో నిర్మించ తలపెట్టిన ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం భవనం మరియు షాపింగ్ కాంప్లెక్స్ నిర్మాణ పనులకు ఎమ్మెల్యే గూడెం మైపాల్ రెడ్డి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దేశంలోనే మొట్టమొదటిసారిగా రైతులందరికీ రుణమాఫీ చేసిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానికి దక్కిందని అన్నారు. త్వరలోనే రైతు భరోసా నిధులు సైతం విడుదల కాబోతున్నాయని తెలిపారు. పటాన్చెరు నియోజకవర్గంలోని రైతు సంక్షేమానికి కృషి చేస్తున్నామని తెలిపారు. నూతన గోదాములను నిర్మించబోతున్నట్లు ఈ సందర్భంగా ఎమ్మెల్యే గూడెం మైపాల్ రెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమంలో పిఎస్సిఎస్ చైర్మన్ పాండు, మాజీ సర్పంచ్ సుధీర్ రెడ్డి, సీనియర్ నాయకులు దశరథ్ రెడ్డి, వెంకట్రెడ్డి, మాజీ ఎంపీటీసీలు ప్రసాద్ రెడ్డి, నరసింహారెడ్డి, వెంకన్న, యాదయ్య, సొసైటీ డైరెక్టర్లు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. నమస్కారం. ఈరోజు పటాన్చెరు మండలంలో రుద్రారం సొసైటీ సంబంధించిన అభివృద్ధి కార్యక్రమంలో భాగంగా సొసైటీకి ఆదాయం రావాలనే ఆలోచనతో సొసైటీ ఆవరణంలో స్థలం ఉన్నది కాబట్టి అది ఇన్కమ్ సోర్సెస్ పెంచుకోవడానికి షాప్లు ఇనాగ్రేషన్ ఫౌండేషన్ ఇవ్వడం జరిగింది. మండల పరిషత్కి వెళ్ళి 8 lakhs రూపీస్ దానికి పెట్టడం జరిగింది. మిగతా ఎమ్మెల్యే ఫండ్స్ కానీ అలాగే సిఎస్ఆర్ ఫండ్స్ కానీ సమకూర్చి ఈ షాపింగ్ కాంప్లెక్స్ కంప్లీట్ చేస్తామని మీ అందరికీ తెలియజేస్తా ఉన్నాం. దాంతోపాటు సొసైటీ బిల్డింగ్ డిజైనింగ్ చేయడం జరిగింది. దాని ఇంచుమించు నియోజకవర్గంలో అన్ని సొసైటీలు కొత్త బిల్డింగ్ కట్టడం జరిగింది. తెల్లాపూర్ కానీ, పటాన్చెరు కానీ, అక్కడ పోతే వాయిలాల కానీ, గుమ్మడిదాల కానీ అన్ని సొసైటీ బిల్డింగ్లు అన్ని కొత్త బిల్డింగ్ కట్టి రైతులకు అందుబాటులో తీసుకొచ్చి వారికి అన్ని అనుకూలంగా ఉండే విధంగా సమకూర్చడం జరిగింది. తప్పకుండా ఇంకా సొసైటీ బిల్డింగ్లే కాకుండా నియోజకవర్గంలో ఉన్న సమస్యలన్నీ ఎప్పటికప్పుడు స్థానిక నాయకుల ద్వారా, స్థానిక ప్రజల ద్వారా, అధికారుల ద్వారా సేకరించి తప్పకుండా అన్ని రంగాలలో, అన్ని వింగులలో, అన్ని అంగులలో అభివృద్ధిలో ముందుకెళ్తామని తెలియజేస్తూ ఈ కార్యక్రమంలో పాల్గొన్న సొసైటీ చైర్మన్ పాండు గారు, మాజీ జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ ప్రభాకరన్న గారు, వెంకట్రెడ్డి గారు, దశరథ్ రెడ్డి గారు, మాజీ గుడి చైర్మన్ వెంకన్న గారు, నరసింహారెడ్డి గారు, డైరెక్టర్లు, మాజీ ఎంపీటీసీ మన్య రాజు గారు, ఇంకో ఎంపీటీసీ హరిప్రసాద్ గారు, స్థానిక రుద్రారం పెద్దలందరికీ పేరు పేరున నేను ధన్యవాదాలు తెలియజేస్తాను.